రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్రాన్స్ కు ఏడీఏ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక అంబేద్కర్ బంధువుల నివాసంలో కూడా 2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఏడీఏ అంబేద్కర్ కు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. రైట్ ఏడీఏ అంబేద్కర్ ను కూడా ఈరోజు రైట్స్ లో చేయడం వల్ల కూడా 100 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే ఈ అంబేద్కర్ ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా ఏసీపీ అధికారులు ఇప్పటికే 18 బృందాలుగా విడిపోవడం, వారి నుండి పలు సమాచారాన్ని కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సతీష్ అనే బినామీ ఇంట్లో కూడా దాదాపుగా 2 కోట్ల రూపాయలు డబ్బు, అంతేకాకుండా ఇతరత్ర ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే అతను లెక్కకు మించి ఆస్తులను సంపాదించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులకు రావడం, అదే విధంగా పలువురిని బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నాడంటూ కూడా ఈ కేసు కూడా ఒకటి నమోదవడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఏసీపీ గుర్తించిన ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేందుకు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు చేసిన రైడ్స్ లో పలు ఆస్తి పత్రాలను అలాగే బ్యాంకు లావాదేవీలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీని నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకొని 14 రోజులు రిమాండ్ విధించే అవకాశాలు కూడా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించిన బినామీల పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లున్నాయి. అంతేకాకుండా ఈ బ్యాంకు లావాదేవీలు పూర్తి స్థాయి వివరాలు, ఆస్తుల వివరాలు, అంటే అపార్ట్మెంట్లు యొక్క విల్లాల సంఖ్య పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే ఉంటుంది. వీళ్ళకు అందిన సమాచారం ప్రకారం 200 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన జమ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఆ 200 కోట్ల రూపాయల ఆస్తి ఏ విధంగా ఆయనకు చేరింది, ఏ బడాబాబులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వివరాలను కూడా వెలికి తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ లిఖిత.